అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఇవాళ మా ఇంట్లో పూజ సెలబ్రేషన్స్ డెకోర్ అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో డెకోర్ అయితే చాలా ఇష్టంతో కష్టపడి చేసాము. చాలా వాచింగ్ కదా ఎంత లైవ్లీగా ఉందో. సో నేను ఇదంతా కొంచెం డిఐవై యాడ్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెంట్ ఉండాలని. ముందు రోజు నైటే ఇలా అమ్మవారికి శారీ అంతా రెడీ చేశాను. బ్యాక్ డ్రాప్ కూడా ఇలా ముందే అంతా రెడీ చేసుకుంటే ఫెస్టివల్ రోజు మనకి ఈజీగా ఉంటది. ఇదంతా నేను వైటీ షార్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ లో పోస్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతం అనగానే ఎవ్రీ ఇయర్ ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం బాగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. అమ్మవారి శారీ పింక్ కలర్ చూస్ చేసుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అయితే బాగుంటది అనిపించింది. నాకు ఇలా డిఐవై డెకోర్స్ చేయడం చాలా నచ్చుతుంది. క్రియేటివ్ గా ఇంట్రెస్ట్ మొత్తం పెడతాను. ఇలాంటి వాటికి చాలా ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి స్పెషల్లీ, ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. జస్ట్ 1 minute రీల్ మాత్రమే పెడతాను, కానీ దాని బిహైండ్ ద ప్రాసెస్ చాలా అవర్స్ కష్టం ఉంటుంది. ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా థింక్ చేశాను. సో బ్యాక్ డ్రాప్ అంతా ఫ్యాబ్రిక్ అనమాట, మనకి బ్రొకెట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కదా. సో అదంతా ఒకటే దగ్గర పెట్టి స్టిచ్ చేపించాను. తర్వాత దానిపైన ఇట్లా లిల్లీ ఫ్లవర్స్ విత్ రోజెస్ అరేంజ్ చేశాను. సో చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది కదా, మంచిగా లైవ్లీ లుక్. అసలు ఇలాంటి డెకోర్స్ చాలా బడ్జెట్ లో అయిపోతాయి. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను, మీకు కావాలంటే రెడ్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో బ్యాక్ డ్రాప్ డెకోర్ బై ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో. పైన మూవా ఉంది కదా, అది వేరే వాళ్ళ దగ్గర చేయించాను. సో పైన అమ్మవారి థింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ దగ్గర తీసుకొచ్చాను. అలా అన్ని ఆల్ టుగెదర్ మిక్స్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ డెకోర్ వచ్చిందనమాట. అమ్మవారి ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ ఏమో శ్రీ పరిణయ స్టోర్ లో తీసుకున్నాను, మియాపూర్ లో ఉంటుంది. మేబీ నెక్స్ట్ వీక్స్ వ్రతం చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను. ఒకవేళ అమ్మవారి శారీ కలర్ గ్రీన్ అయితే మీరు బ్యాక్ డ్రాప్ కొంచెం డల్ కలర్ లో లైక్ పింక్, లైట్ పింక్ కలర్ లో వెళ్ళండి. కాంట్రాస్ట్ ఉంటే అమ్మవారు మంచి కనిపిస్తారనమాట. నాకైతే డెకోర్ అంతా కూడా చాలా చాలా నచ్చింది ఈ శారీ. అంటే నేను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నానో ఎగ్జాక్ట్ అలా అవుట్పుట్ వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో అయితే మేము సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం అదంతా ఉంటుంది. అండ్ స్పెషల్ ఏంటంటే ఇవాళ మన ఇంటికి సబ్స్క్రైబర్స్ రాబోతున్నారు. లెట్స్ సీ అసలు ఎంతమంది వస్తారు ఏంటి ఏం తెలీదు. నేనైతే ఇన్వైట్ చేసా, ఒక 12 members వరకు ఇన్వైట్ చేసా. లెట్స్ సీ ఎంతమంది వస్తారు ఏంటి. ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ నాకు 20,000 ఈమెయిల్స్ వచ్చాయి గైస్ విత్ ఇన్ 4 hours. నేను జస్ట్ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో. పోస్ట్ చేయగానే 20,000 ఈమెయిల్స్. స్టిల్ ఇప్పటికీ మెయిల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మెయిల్స్, ఇంత రెస్పాన్స్ వస్తుందని. 20,000 ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. జస్ట్ 1 minute 100 మెయిల్స్ వచ్చాయి. అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, నాకు హవర్స్ అండ్ హవర్స్, నాకు సాయికి దానిపైన టైం పోయింది. సాయి 6 hours టైం స్పెండ్ చేశాడు. అందులో ఫిల్టర్ చేసి మేము పిక్ చేసిన నెంబర్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అందరికీ థ్యాంక్స్. ఒకవేళ పిక్ చేయని వాళ్ళు ఉంటే, లక్కీ విన్నర్స్ ఎవరైతే లేరో, మేబీ కమింగ్ ఫెస్టివల్స్కి కూడా ఇట్లా గివ్ అవే అనౌన్స్ చేస్తాను. అప్పుడు డెఫినెట్లీ వీ విల్ మీట్. అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. ఇప్పటి వరకు నేను గివ్ అవేస్ అన్నీ కూడా నార్మల్గా గిఫ్ట్ సెండ్ చేశాను, మింత్రా, అమెజాన్ నుంచి డైరెక్ట్ బ్యాగ్స్ కానీ అట్లా సెండ్ చేశాను. కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ, ఎందుకంటే వాళ్ళని నేను ఇంటికి పిలిచాను కాబట్టి కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది నాకు కూడా. ఐఎమ్ వెయిటింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. లెట్స్ సీ. సో ఇవాళ మా కిచెన్లో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఇంటికి భోజనానికి వచ్చిన వాళ్ళందరికీ మంచి ఫుడ్ పెట్టాలి అని డిసైడ్ అయిపోయామన్నమాట. అందుకే చాలా స్పెషల్స్, బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, ఇవన్నీ కూడా స్పెషల్స్ ఇవాళ. వారికి 9 నైవేద్యాలు ఇవాళ మా ఇంట్లో చాలా స్పెషల్గా హోటల్లో ఉంటాయి కదా, అలా ఉన్నాయంటే అసలు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ని పిలుస్తున్నాను కదా, వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టి పంపించాలి అనేసి కుకింగ్ అన్ని అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడైతే డెకోర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈసారి ఇలా కస్టమైజ్డ్ దండ చేయించాను అమ్మవారికి చాలా స్పెషల్గా. సో యాక్చువల్గా లాస్ట్ టైం చాలా హరీబెరీగా ఆ రోజే మార్కెట్లో ఏదుంటే తీసుకొచ్చాము. నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంతా డెకోర్ బాగా చేశాను, కానీ దండ ఒకటి ఓకే ఉందనిపించింది. సో ఈసారి అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా ఇష్టంతో చేపించాను. ఇదైతే అమ్మవారికి వేయగానే ఎంత కలగా అనిపించింది. డెకోర్ అంతా కూడా బ్రాస్ బిందెలు, అదంతా కొంచెం వింటేజ్ అండ్ టెంపుల్ స్టైల్లో ఉంది కదా. సో లైట్ కలర్ బ్యాక్ డ్రాప్ కి ఇదంతా నేను లాస్ట్ 4 days నుంచి కస్టమైజ్ చేసుకొని ఇమాజిన్ చేసుకొని ఇలా ఉంటే ఇలా ఉంటది. సో మొత్తం ఇట్లా బ్రాస్ ఐటమ్స్ తో వెళ్దాము, ఇదంతా థీమ్ అంతా ముందే అనుకున్నాను అనమాట. అలా అనుకున్నట్టు వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఈ మధ్య అయితే నా పూజ అనగానే చాలా జడ్జిమెంట్స్ ఎక్కువైపోయాయి. ఎవరికి నచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇంత పెద్దగా చేయాలా, ఇంత చిన్నగా చేయాలా అని ఏమీ ఉండదు. మీకు ఎంత పేషెన్స్ ఉండి ఎంత శక్తి ఉంటే అంత చేసుకోవచ్చు, దాంట్లో తప్పే లేదు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇట్లా డిఐవై డెకోర్ కానీ ఇట్లా అమ్మవారిని అలంకరించడం కానీ చాలా హ్యాపీగా తృప్తిగా అనిపిస్తుంది. నా క్రియేటివిటీ కదా, నేను ఇంత బాగా అలంకరించాను అని చూసుకుంటేనే చాలా హ్యాపీగా ముడిసిపోతాను. ఎంత ఓపిక ఎంత శక్తి ఉంటే అంత చేసుకోవచ్చు, తప్పే లేదు దాంట్లో.
నాకైతే వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం పూజ పెట్టుకున్నాను. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈసారి ఇంకా బాగా చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి అమ్మవారి అలంకరణ, శారీ డ్రేపింగ్ అదంతా చాలా బాగా కుదిరింది అనిపించింది. అలా చూస్తూ ఉండిపోయా నేను. పూజ అయిపోయాక కూడా ఆ రోజు అంతా అమ్మవారి ముందు కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. డెకోర్ అంతా కూడా ఎక్కువగా న్యాచురల్ ఫ్లవర్స్ తో చేసాం కాబట్టి ఆ వైబ్ అంతా బాగుండే వింటేజ్ లుక్ లో. ఇలా అరటి గిల్లలు కూడా అటు ఇటు పెట్టాము. మంచి లుక్ ఉండే అసలు. ఇంకా పూజకు టైం అవుతుంది, పంతులు వచ్చే టైం అవుతుందని నేను అన్ని ఇలా అరేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్న బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా శ్రీ పరిణయ స్టోర్ లో తీసుకున్నాను. చాలా క్వాలిటీ ఎంత బాగున్నాయో. సో ఇట్లా మొత్తం వింటేజ్ వైబ్ వచ్చింది. ప్రతిసారి మనం జర్మన్ సిల్వర్ యూస్ చేస్తాం కదా, సో ఈసారి నాకు బ్రాస్ ఐటమ్స్ ఇదంతా థీమ్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ స్టోర్ లో పూజ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను వాళ్ళ స్టోర్ డీటెయిల్స్ అన్ని. సో చూడండి, తాంజావూర్ పెయింటింగ్ ఫ్రేమ్స్ కూడా చాలా బాగుంటాయి అసలు. ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా అన్ని అరేంజ్ చేశాను. ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఏమైంది అని. లాస్ట్ ఇయర్ ఇలానే పూజలో తాంబూలంకి ఎల్లో కలర్ శారీ పెట్టాను. చాలా ఇష్టంగా తీసుకున్నాను అది కూడా అమ్మవారి కోసం అనేసి. సో ఆ శారీ పెట్టాను. పూజ అంతా అయిపోయాక ఆ రోజు నిద్రలో నాకు ఇట్లా అమ్మవారు ఇట్లా ఫ్లాష్లో అదే శారీలో కనిపించారు. అసలు నాకు ఇప్పటికీ తలుచుకున్న గూస్ బాంబ్స్ మూమెంట్ అది. సో జస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ ఫోటో, ఆ ఇమాజినేషన్ అంతా కూడా. సో నేను ఇట్లా తాంబూలంలో పెట్టిన శారీలో అమ్మవారు ఇట్లా రెడీ అయినట్టు. సో అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్. అందుకే ఈ శారీ స్పెషల్గా ఇట్లా రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ పర్సనల్ థింగ్. ట్రస్ట్ మీ, అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే డెఫినెట్గా మిరాకిల్స్ హ్యాపెన్స్. అదొకటే నాకు లాస్ట్ ఇయర్ పూజలో అనిపించింది. అందుకే ఈ ఇయర్ పూజ కూడా చాలా స్పెషల్ అని అంటున్నాను. సో లాస్ట్ ఇయర్ నేను వస్త్రదానం చేశాను. పని వాళ్ళకి అందరికీ శారీస్ ఇచ్చాను మా కమ్యూనిటీలో. సో ఈ ఇయర్ కూడా అలానే శారీస్ ఇవ్వాలి అని అనుకున్నాను కొంతమందికైనా. ఇంకా ఇక్కడ పూజ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. సో ఎంత నీట్ గా చేసినా మళ్ళీ మళ్ళీ పని ఉంటూనే ఉంటది. సో పంతులు వచ్చేలోపు పూజ ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టాను నీట్ గా, మళ్ళీ హడావిడి ఎక్కువ అవ్వద్దు అని. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇంట్లో చాలా పనులు ఉండే. ఇల్లు మొత్తం సదిరేసామన్నమాట. పెద్ద పూజ కాబట్టి ఇల్లు నీట్ గా ఉండాలని. సో గుమ్మం బయట కూడా ఇట్లా మంచిగా డిజైన్ చేస్తున్నాను అనమాట. సో వచ్చే పోయే వాళ్ళకి మంచిగా వెల్కమ్ లాగా ఫెస్టివ్ వైబ్ అంతా క్రియేట్ చేయడానికి. పూజ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి. ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేశాను. అండ్ శారీస్ అయితే మంగళగిరి శారీస్ ఇస్తున్నాను. సో సబ్స్క్రైబర్స్ ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి మంగళగిరి శారీ రిటర్న్ గిఫ్ట్స్ నేను ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ క్లే అండ్ పేస్టల్స్ నుంచి తీసుకుంటాను. వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి క్వాలిటీ. ఇంకా మంచి అన్ని అరేంజ్ చేసి పంపిస్తారు. ఇలా జూట్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి కదా. నాకు మొత్తం 25,000 మెయిల్స్ వచ్చాయి దగ్గర సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ నుంచి, ఇన్స్టా అండ్ యూట్యూబ్ నుంచి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది రెస్పాండ్ అవుతారు, ఇంతమంది మెయిల్ చేస్తారు అని. చాలా హ్యాపీగా అనిపించింది. సో అందులో నుంచి నేను 20-25 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. కొంతమంది ఇంటికి వస్తున్నారు, కొంతమందికి మేమే డైరెక్ట్గా వాయనం పంపిస్తున్నాము. అయిందా? ఇంప్రూవ్మెంట్ అయిందా? అమ్మాయ సంతోషం. బాగుందా? పాదాలు బాగుందా? బ్యాక్ లైట్ కూడా లైట్ అనగా లైట్ పోయిందండి. మకర తోరణము, ఈసారి దండ అన్ని బాగా చేసాము. ఇంకా మా ఇంట్లో ఏ పూజ అయినా ఈ పంతులుగానే పిలుస్తాం అనమాట. అన్ని అరేంజ్మెంట్స్ మంచిగా చూసుకుంటారు. కలశం కూడా అన్ని రెడీ చేస్తున్నారు. సో పూజ కూడా నీట్ గా చెప్తారు, హడావిడి లేకుండా మంచిగా వినాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కలశం దగ్గర ఫైనల్ అరేంజ్మెంట్స్ అయిపోయే లోపే నేను రెడీ అయ్యి వద్దామని వెళ్ళాను అనమాట. సో అమ్మవారు చూసారు కదా ఎంత బాగా అలంకరించానో. నాకు ఆ జ్యువెలరీ అదంతా చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్ తో డెకోర్ చేస్తే ఆ లుక్ అంతా వేరే లెవెల్లో ఉంటది. ఇక్కడ పిండి వంటలు కూడా అన్ని అవుతున్నాయి. అరేంజ్మెంట్స్ అన్ని 9 రకాల నైవేద్యాలు అన్నాను కదా. సో అవన్నీ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. అంతలోపు నేను రెడీ అయిపోయి వచ్చేసాను. శారీ కలర్ అయితే చాలా నచ్చేసింది నాకు. సో మార్నింగే చిట్టి వచ్చి రెడీ చేసి వెళ్ళింది. మార్నింగే. నైట్ నిద్ర లేదు, ఫేస్ కొంచెం డల్ ఉంది, కానీ మేకప్ వల్ల ఎంత గ్లోయింగ్ గా కనిపిస్తుంది చూడండి. బ్లౌజ్ హెవీగా కాకుండా సింపుల్ గా ఇలా ప్లెయిన్ గా స్టిచ్ చేయించాను. జ్యువెలరీ కూడా హెవీగా వేసుకోలేదు. నేను ఓన్లీ ఒక నెక్ సెట్ మాత్రమే వేసుకుంటాను ప్రతిసారి. ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు బ్యాంగిల్స్ ఉంటేనే లుక్ కంప్లీట్ అవుతుంది. సో శారీ కలర్ అయితే మస్తు అనిపిస్తుంది కదా. ఇట్స్ ఫ్రమ్ తులిప్స్ బై సత్యభామ. శారీ చాలా క్వాలిటీ చాలా బాగుంది. సో ఇది గద్వాల్
టిష్యూ శారీ చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. సో అందుకే ఈ శారీ చూస్ చేసుకున్నాను ఈ ఫెస్టివల్ కి. నేను ఎప్పుడు ఈ శారీ ట్రై చేయలేదని, నేనైతే జస్ట్ 5 days ముందే డిసైడ్ అయ్యాను పూజ అదంతా అనుకొని. సో అన్ని అరేంజ్ అయిపోయాయి. మేబీ అమ్మవారి దయ ఆ రోజే చేయాలి నేను పూజ అని ఉన్నట్టుంది. ఎలా అవుతుందో ఏమో అని చాలా టెన్షన్ అయింది. కాకపోతే మనం గట్టిగా అనుకుంటే అమ్మవారి దయ కంపల్సరీ ఉంటది. నేనైతే శారీ డిసైడ్ అవ్వగానే ఫ్యామిలీ అవుట్ఫిట్ కోసం శారీ తీసుకెళ్లి ఒక బొటిక్ లో ఇచ్చాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో. సిగ్నేచర్ ఆఫ్ హరీష్. విత్ ఇన్ 3 days లో నాకు మొత్తం అవుట్ఫిట్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. నాది బ్లౌజ్ అండ్ దైవిక్ అవుట్ఫిట్, మా సాయి అవుట్ఫిట్ చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇట్లా బిజీ ఉన్న టైంలో విత్ ఇన్ 3 days లో స్టిచ్ చేసే వాళ్ళంటే చాలా బెస్ట్ కదా. సో ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా అట్లా అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచిగా ఇలా ఫ్యామిలీ కాంబోస్ చేస్తారు. అండ్ వెడ్డింగ్స్ అప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇట్లా ఫ్యామిలీ కాంబోస్ కి అవన్నీ కూడా. సో డీటెయిల్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పర్పుల్ అయితే మంచి వైబ్రెంట్ కలర్ కదా, మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది. సో వీళ్ళిద్దరిది కూడా అవుట్ఫిట్ చాలా బాగా సెట్ అయింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా పూజ పనులన్నీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నేను అమ్మవారికి ఫేస్ అంతా అలంకరిస్తున్నాను. కలశంకి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అమ్మవారి ఫేస్ పెట్టి పూజించాము. సో ఈసారి కొంచెం ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇంకా ఇలా బొట్టు, పెద్ద బొట్టు పెట్టి ఇలా మంచిగా స్మైలింగ్ ఫేస్ అనిపించింది అమ్మవారు. చూడగానే ఎంత కళ్ళగా ఉండేనో అసలు ఇట్లా మంచి అలంకరించగానే. ఆనంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. భగవార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షద. దైవిక్ చూడండి ఇక్కడ మాతో పాటు పూజలో కూర్చుందామని ఫిక్స్ అయిపోయాడు వాడు. అసలు వెళ్ళురా పక్క కంటే లేదు, పూజలోనే ఇక్కడే నాన్నపైన కూర్చుంటా అన్నాడు. సో వాడిని అలా కూర్చోబెట్టుకుని పూజ కంటిన్యూ చేసాము. కరుణ ఏవం గుణ విశేషణ విశిష్ట శ్రీమతః వర్ధమాన వర్ధమాన యోగ్యత ఫల సిద్ధియోడేతవేదస్తాం వేదోక్తర్పణః పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రదాభ్యో మహావం స్నపయామి. సోత్పన్నో గంధాభ్యో గంధమాడుస్తేజో దదా పూర్వమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. జై బోల్ గజానంద భగవానికి జై. నక్షత్రభృద్భృంజనిషేణ మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. తస్మాత్ రక్ష పునః ప్రాణమిహనోదే సర్వ జగన్నాథ. యా శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో నిర్మధుమాగుం అస్తు సూర్యాలిమాం సర్వభూతేన ప్రదాయి పరమాత్మికాయే నమః. వాచిపన్నో గంధాఢ్యో గంధవృత్తమః. పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడైతే 9 రకాల ప్రసాదం అన్ని రెడీ ఉన్నాయి. మెయిన్ గా పరమన్నం, బెల్లమన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, అదైతే మ్యాండేట్ గా ఉండాలి అని చెప్పి చేయించాను. నేనే స్వయంగా నా చేతులతో ప్రసాదం చేయడం అయితే మిస్ అవుతున్నాను. కానీ నెక్స్ట్ ఫ్రైడే కానీ ఆ నెక్స్ట్ ఫ్రైడే కానీ నేనే అమ్మవారికి స్వయంగా ప్రసాదం చేసి డెఫినెట్ గా పెడతాను. పూర్వమంగళ నీరాజనం భాగ్యమస్తే దత్తాదాతాస్త్వం. ఎప్పుడు ఆ యొక్క చారుమతి దేవిపై ఉన్నది కావుననే అమ్మవారు త్వరగా సిద్ధించింది. రోజు కానివ్వండి ఎప్పుడైనా కానీ అమ్మవారిని మనం ధ్యానిస్తూ ఉంటే, ఇలా సంవత్సరానికి ఒకసారి మనం వ్రతం చేస్తుంటే మనకు కావాల్సిన కోరికలన్నీ అమ్మవారు ముందుగానే సిద్ధించేస్తారు. కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం. భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్. ఈ అమ్మవారికి చూపించి పక్కన పెట్టేసి महालक्ष्मी माता की जय. परिनीर्या फला पुष्पाजाश्च पुष्पिणी देवता आहा सर्वाभिरेवैनं देवताभिरुद्धरति समानं भवति. आयुष्येवेन्द्रदे प्रतिष्ठति. दीर्घायुष्यमस्तु. अन्योन्य दाम्पत्य सुख जीवन योग्यता फल सिद्धिरस्तु. दाम्पत्य सुख जीवन योग्यता फल వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ప్రతిసారి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్తారు కథ అంతా కూడా. సో ఇక్కడ మురళీకృష్ణ పంతులు గారి అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, అంటే కాంటాక్ట్ డీటెయిల్స్. సో కావాలనుకున్న వాళ్ళు మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా పూజ ఉంటే. ఆ రోజు డే అంతా బాగుందంట, ఏ టైంలో పూజ చేసినా. అందుకే హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్ గా జరిగింది, మంచిగా అనిపించింది. అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకున్న తర్వాత సాయి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇది చాలా
ఇంపార్టెంట్ కదా. ఈసారి అయితే నైట్ డెకరేషన్ లో చాలా హెల్ప్ చేశారు సాయి, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉండే, అయినా సరే బాగా జరగాలి పూజ అంతా అని నేను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాను. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా సాయి సపోర్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ హియర్ టుడే. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం వర్క్ లోనే ఉంటాం కాబట్టి. ఈవెన్ వరలక్ష్మి వ్రతం వాయనం కోసం నాకు 25,000 మెయిల్స్ వచ్చాయి నేను ఒక వీడియో పెట్టగానే. సో అవన్నీ కూడా చదవడానికి సాయికి చాలా టైం పట్టింది, లైక్ 6 hours 7 hours టైం పట్టి కూర్చొని చదివి అందులో కొన్ని ఫిల్టర్ చేసి నాకు చూపించి, సో అలా చిట్స్ వేసి డిసైడ్ అయిన నేమ్స్ అన్ని 20 people ని సెలెక్ట్ చేసాం యాక్చువల్లీ. ఎందుకంటే జస్ట్ 5 days బిఫోరే మేము అనుకున్నాం అనమాట. ఇదంతా ముందు ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకెక్కువ మందికి ప్లాన్ చేసుకునే వాళ్ళం. మేబీ నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఎక్కువ మందికి వాయినం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈసారి మా ఇంటికి పిలిచాను కాబట్టి ఒక 12 to 13 members వరకు అంతవరకే పిలిచాను. సో వేరే వాళ్ళకైతే డైరెక్ట్ గా ఇంటికే వాళ్ళకి వాయినం పంపించాను. కానీ నా సబ్స్క్రైబర్స్ మా ఇంటికి రావడం అనేది వెరీ వెరీ స్పెషల్. నార్మల్ గా ఏదో ఈవెంట్ కి రావడం వేరు, కానీ ఇంటికి పూజ చేయించుకున్న రోజు రావడం చాలా స్పెషల్ గా అనిపించింది. ఇక్కడైతే మేము ముగ్గురం కలిసి పిక్చర్స్ దిగడం అయిపోగానే ఫస్ట్ మా మమ్మీకి వాయినం ఇచ్చాను. మా అత్తయ్య వాళ్ళు US కి వెళ్లారు ఫర్ 6 months, అక్కడ మా సిస్టర్ ఇలా బేబీని కూడా చూసుకోవడానికి. ఇక్కడైతే జాబిల్లి ఇంకా ప్రియాంక వాళ్ళు వచ్చారు. రాగానే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే జస్ట్ పూజ అయిపోగానే వచ్చారు కరెక్ట్ టైంకి. ఇంకా మంచిగా వాయినం ఇవ్వడమే అందరికి. యాక్చువల్లీ నన్ను కూడా చాలా మంది పిలిచారు, వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి ఆ రోజు, కాకపోతే అస్సలు టైం లేదు. ఇంటికి అందరు వస్తూ ఉండే, సో మనం వెళ్ళడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఇలా పిక్చర్ దిగుతూ ఉంటేనే ఫస్ట్ ఫాలోవర్ ఇంటికి వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది ఇట్లా ఫాలోవర్స్ ఇంటికి రావడం, అట్లా పూజ రోజు. సో ఆ రోజంతా చాలా ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉండేనో. అందరిని అలా రిసీవ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి అందరికీ బొట్టు ఇంకా తాంబూలం ఇస్తూ ఉన్నాను. జస్ట్ ఒక 5 days ముందు ఫిక్స్ అయ్యాను కాబట్టి ఏం పెద్దగా ప్లాన్ లేకుండే. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేసుకుంటాను, అప్పుడు ఇంకెక్కువ సబ్స్క్రైబర్స్ని పిలుస్తాను. నేను వీడియో పెట్టగానే కొన్ని అవర్స్లోనే 20,000 మెయిల్స్ వచ్చాయి. నేనే షాక్ అయ్యాను, ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ప్లాన్డ్గా మంచిగా అందరికి వచ్చేలాగా చూస్తాను వాయనం, కొంచెం ఎక్కువ మందికైనా. సో హ్యాపీ. అంటే నేను ఇలాంటి ఒక రోజు వస్తాయి అనుకోలే, అంటే నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ని నేను ఇంటికి పిలుచుకొని ఇట్లా భోజనం పెడతాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్. అది కూడా పూజ చేసుకున్న రోజు ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. 1000 people ఒక 15 members ని సెలెక్ట్ చేశారు. అంటే 25,000 peopleని 15 people ఎంత పిక్ చేసుకోవడానికి 6 hours టైం పట్టింది. అంటే అలా ర్యాండమ్గానే పిక్ చేసుకున్నాం, ఎందుకంటే ఆబ్వియస్గా ఏది పిక్ చేసుకోలేము కదా. ఒక 10,000 వరకు ఫిల్టర్ చేసాము, దాని తర్వాత ఇట్లా ర్యాండమ్గా పిక్ చేసుకున్నాం. ఇంకా అలా ర్యాండమ్గా వచ్చిన వాళ్ళే ఇస్తున్నామా ఆయన. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ. ఏంటి మీ నేమ్? సమత. సమత. హాయ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? కమ్. మీరు వీడియోలో అయ్యో ఐస్లో నుంచి వాటర్ వస్తున్నాయి. యూ సో మచ్. హాయ్, టేక్ కేర్. తెలియని వాళ్ళ ఇంటికి వచ్చిన ఫీలింగ్ కూడా లేదు. ఇది కూడా చాలా బాగా మాట్లాడారు, కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మంచిగా పూజ చేసుకొని వచ్చారు అయితే ఇంట్లో. అవునవును. థ్యాంక్స్ ఫర్ కమింగ్. తినేసేయాలండి కొంచెం. ఇంతే, ఇంటికి వచ్చినందుకు కొంచెమైనా. ఈరోజు అందరు వచ్చి ఫాస్టింగ్ మేము కూడా అంటున్నారు. కూర్చోండి. ఫెస్టివల్ రోజు మోస్ట్లీ అందరు ఆ రోజే పూజ చేసుకొని ఇంటికి వచ్చారనమాట, టైం కుదిరించుకొని ఈవినింగ్ టైంలో. సో అందరు కూడా ఆ రోజే ఫాస్టింగ్ ఉండే. ఇక్కడైతే ఫ్యామిలీ ఫోటో దిగాము. సో ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వస్తుండే. ఇక్కడైతే ప్రియాంక ఇంకా ప్రత్యూష వచ్చారు. వీళ్ళిద్దరు మా ఇంటికి రావడం ఫస్ట్ టైం. ఇప్పుడే దైవిక్ని చూడడానికి వస్తామంటారు, అదే డిలే అయిపోతుంది. ఇంకా ఇలా ఇన్వైట్ చేస్తే అయినా వస్తారనేసి సో ఫెస్టివల్ అప్పుడు ఇన్వైట్ చేశాను. ఈవినింగ్ వరకు మంచిగా పూజ అయిపోయింది. కరెక్ట్ పూజ అయిపోగానే అందరు ఇంకా ఇంటికి వస్తున్నారు పోతున్నారు. చాలా
కలగా అనిపించింది అందరు వస్తుంటే. పిలిచిన వాళ్ళు మోస్ట్లీ అందరు వచ్చారు. వరలక్ష్మి వ్రతం సెకండ్ టైం నేను చేయడం. ముందు పెళ్ళాక ముందు ఇయర్స్ అంతా కూడా నేను జస్ట్ టెంపుల్లో వెళ్ళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మేము ఓన్లీ పసుపు బొట్టు ఇచ్చామన్నమాట. ఇలానే వాయినం ఇచ్చాము. కాకపోతే ఇప్పుడు నేను 2 years నుంచి ఇంట్లో ఇట్లా గ్రాండ్గా చేస్తున్నాను. నాకైతే మెయిల్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, వైజాగ్, నెల్లూరు, బెంగళూరు ఇవన్నీ వచ్చేసాయన్నమాట. సో వాళ్ళు ఇంటికి పిలవడం అనేది చాలా కష్టం. నేను 1 day ముందు ఫిక్స్ అయ్యాను కాబట్టి సో వాళ్ళకైతే డైరెక్ట్గా పంపించాను కొంతమందిని సెలెక్ట్ చేసుకొని. సో దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళకైతే కాల్ చేసి ఇన్వైట్ చేశాము, ఇలా ఇంటికి వచ్చి వాయినం తీసుకోండి అని. నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది ఈ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళని అంటే ఇంటికి పిలిచి నేనే స్వయంగా నా చేతులారా వడ్డించి ఇలా ఫుడ్ పెట్టడం అదంతా చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా అలా ఒకరు వస్తూ పోతూ అలా వస్తూ ఉండే ఫ్లో అంతా. ఇక్కడ చూడండి చిన్న బేబీని తీసుకొని వచ్చారు. ఎంత క్యూట్ ఉంది కదా పాప అయితే. ఇంకా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఇట్లా దగ్గరుండి టైం తీసుకొని మరి మాట్లాడా అనమాట. అట్లీస్ట్ తింటప్పుడైనా అలా టైం కుదిరినప్పుడు చాలా బాగా అనిపించింది. అలా నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు అండ్ నా అవుట్ఫిట్స్ కానీ నా శారీస్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చుతుంది అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇలా డైరెక్ట్ గా మాట్లాడింది ఆ ఫీల్ డిఫరెంట్ వేరే లెవెల్ ఉంటది. మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అంట. అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరితోటి మంచిగా ఇలా కలిసి ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ చూసారా మా క్యూట్ కపుల్ ఈ రోజు మ్యాచింగ్ వేసుకున్నారనమాట. మమ్మీ శారీ గుర్తుపట్టారా అందరూ? గుర్తుపడితే కామెంట్ అండ్ లెట్ మీ నో నేను ఎప్పుడు కట్టుకున్నాను ఈ శారీ అని. ఈ రోజు పండుగ బిజీలో మేము ఉంటాయి. ఇలా చూడండి బ్యాట్ బాల్ దేవుడా, ఈయనకి బ్యాట్ బాల్ ఉంటే చాలన్నమాట. ఇంకా నేను అందరినీ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు చాలా హడావిడి అయిపోయింది కొంచెం సేపటికి. సో అందుకే క్యాప్చర్ అయినంత వరకు అయితే వీడియోలో పెడుతున్నాను. ఆ రోజు అయితే నేను కూడా ఫాస్టింగ్ ఉండే. ముందు రోజు నైట్ జస్ట్ 1 hour స్లీప్ ఉండే. బట్ స్టిల్ యాక్టివ్గా ఉన్నా ఎందుకంటే అందరినీ కలుస్తున్నా కాబట్టి. ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుంది. స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది అమ్మవారికి కూడా. అమ్మవారికి ఫస్ట్ థ్యాంక్ యూ. నాకు ఇది కంప్లీట్ షాకింగ్ లా ఉంది. సో నైస్. మీరు ఫస్ట్ ఈ ఆపర్చునిటీ పెట్టడమే. ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా అట్లా చూడగానే వాళ్ళని చూస్తేనే కడుపు నిండిపోయింది. అందుకే నేను ఈరోజు అంటే లైక్ నాకు కూడా షాకింగ్ కదా, ర్యాండమ్ పీపుల్ మా ఇంటికి రావడం అనేది. అది నా సబ్స్క్రైబర్స్. నేను జస్ట్ 5000 people వస్తారేమో అంటే మెయిల్ చేస్తారేమో అనుకున్నా. నియర్లీ 25K బట్ స్టిల్ రన్నింగ్. 20 ఆ వీడియో తీసేసినా సరే స్టిల్ ఇంకా వస్తున్నాయి. సో థ్యాంక్ఫుల్. నిజం చెప్తున్నా 25,000 మెయిల్స్లో మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్ చూసాను. ఎందుకంటే అందరికీ రావాలని ఉంది కానీ ఎవరిని పిక్ చేసుకోవాలి ఏంటి నాకు తెలియదు. అది ఎంత టిపికల్ అంటే అంత టఫ్ జాబ్. 6-7 hours 6-7 hours నేను చాలా కష్టపడ్డాను. మీరు సెర్చ్ చేసి ఎవరు నియర్ బై ఉన్నారు. బికాస్ ఐ డోంట్ వాంట్ ట్రబుల్ అవుట్. వరలక్ష్మి రోజు అందరు ఇంట్లో ఫెస్టివల్ చేసుకుంటారు, నాకు ట్రబుల్ చేయాలని లేదు. సో అందరు నియర్ బై ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్ ఏనా? ఓకే ఓకే. ఈరోజు ఉన్నారు కదా సబ్స్క్రైబర్సా తెలియట్లేదు కదా. దిస్ క్యూట్ మూమెంట్ మళ్ళీ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంకి మళ్ళీ ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ అందరిని ఇట్లా కలవడం. కొంచెమే నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టం అని బ్యాంగిల్స్ తీసుకొచ్చారు. చిన్న గిఫ్ట్ తీసుకురావాలని మీరు వచ్చారు చాలు. దైవి కోసం రాఖీ కూడా తీసుకొచ్చింది. కట్టు కదా దైవికి, ఇంకా చెల్లి లేదు కదా నువ్వు కట్టాలి. ఓకేనా? ఎన్ని డేస్ అవుతుందో చలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దానికి పండిస్తాను అండి ఏదైనా అమ్మవారి దగ్గరది తీసుకో. క్యూట్. ఓ ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. 8 అవుతుంది టైం అయినా నా కోసం స్పెండ్ చేస్తున్నారు మా ఇంట్లో. థ్యాంక్ యూ దెన్. వచ్చిన వాళ్ళ చాలా సన్నగా అయిపోయావు అంటుంటే ఎక్కడో హ్యాపీనెస్. అదే దీని
అదే దీనికోసమే కదా నేను తగ్గాలనుకుంది అనేది. దా హాయ్ రా, ఎట్లున్నావు? అయ్యో కాదు, అక్కడ చూడు, అక్కడ చూడు డైవిక్ బాబు, డైవిక్ ఎవరు వచ్చా చూడు. ఇయర్స్ కి టైం ఈవినింగ్ 9 అవుతున్నా సరే సబ్స్క్రైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కమ్యూనిటీ వాళ్ళు కానీ అలా వస్తూనే ఉండే. సో చాలా సూపర్ బిజీ అన్నమాట. ఇంకా అందరితోటి మంచి అలా రిసీవింగ్ చేసుకోవడమే సరిపోయింది. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి డెకరేషన్ బాగుంది, ఎంత బాగా చేశారు అంటే అబ్బా కడుపు నిండిపోయింది అసలు. అందరు డెకరేషన్ కానీ నేను రెడీ అవ్వడం కానీ కాంప్లిమెంట్స్ ఇస్తే అయ్యో ఎందుకు వద్దినమ్మ దీవెనలు ఉండాలి. రావాలి. లాస్ట్ టైం ఎవరు పుడతారంటే అమ్మాయే పుడుతుంది అన్నారు. దైవిక్ చాలు నాకు, ఇప్పుడు దైవిక్ చాలు నాకు. అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు. మా వాయనం ఇచ్చినమ్మ వాయనం, ఇచ్చినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? థ్యాంక్ యూ దక్ష. ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ప్లాన్ చేసుకొని ఎక్కువ మందిని పిలవడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబర్స్ ని మిస్ అయిన వాళ్ళందరికీ సారీ. డెఫినెట్లీ నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేస్తాను. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో అంతా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ అండ్ లెట్ మీ నో. మా ఫెస్టివల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగుంది కదా. ఇంత బాగా అలంకరించినాక రేపు మొత్తం తీసేయాలంటే అస్సలు మనసు ఒప్పదు. నాదైతే కష్టం ఏంటో నాకే తెలుసు కాబట్టి ఇంత బాగా అలంకరణ చేశాక అసలు ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ దండ అమ్మవారిని మొత్తం ఆ రూపం అంతా చాలా ఇష్టంతో చేశాం కదా. అస్సలు మళ్ళీ తీయాలంటే అస్సలు తీయడానికి మనసు ఒప్పదు. ఇంట్లో మొత్తం ఈరోజు చాలా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్. నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మవారి మొహం, శారీ మొత్తం డెకోర్ నా మైండ్లో అట్లా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఎప్పటికీ. నెక్స్ట్ ఇయర్ వరకు అంటే మళ్ళీ కొత్త డెకోర్ చేసే వరకు, మళ్ళీ అమ్మవారిని ఇట్లా మంచిగా డెకోర్ చేసే వరకు కూడా ఎప్పుడన్నా తలుచుకుంటే వరలక్ష్మి వ్రతం అనగానే ఈ ఇయర్ మొత్తంలో అట్లా గుర్తుండిపోతుంది, అంత రిజిస్టర్ అయ్యి ఉంటుంది. చాలా బాగా వచ్చింది కదా. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇంటికి వచ్చారు కాబట్టి లైక్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది అని. 25,000 మెయిల్స్ వచ్చా. నేను కొంతమందినే సెలెక్ట్ చేసుకున్నా. మేబీ కమింగ్ ఫెస్టివల్స్ అప్పుడు డెఫినెట్గా ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం రిస్కీ టాస్కే నాకు అది, ఎందుకంటే అన్ని మెయిల్స్ వస్తాయి కాబట్టి ఫిల్టర్ చేయడం అనేది చాలా హ్యూజ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో విల్ సీ నెక్స్ట్ టైం ఒకవేళ పాసిబుల్ అయితే డెఫినెట్గా ఇన్వైట్ చేస్తాను మళ్ళీ. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అయితే అందరితో కలిసి మాట్లాడి. అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు. దట్ ఫీల్స్ సో స్పెషల్. ఇంట్లో చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే అలా స్పెషల్గా అనిపించదు, కానీ మనకు తెలియని వాళ్ళు మనల్ని ఇంత అడ్మైర్ చేస్తూ ఇంత ఫాలో చేస్తూ వాళ్ళని ఇంటికి పిలిస్తే దిస్ ఇస్ వేరే లెవెల్. అసలు ఆ హ్యాపీనెస్, తృప్తి అన్నీ చాలా బాగుండే ఈరోజంతా. మీరు చూసారు కదా, కొన్ని మాత్రమే వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. ఇంకా చాలా థింగ్స్, ఇంకా చాలా మందిని మిస్ అయి ఉంటా వీడియోలో అయితే డెఫినెట్గా. ఎందుకంటే పెట్టలేని వాళ్ళని సారీ. చూసే ఉంటారు మీరు ఎంత బిజీ ఉన్నామో ఇంట్లో. అందరూ కమ్యూనిటీ వాళ్ళు కూడా వస్తూ ఉండే, అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వస్తూ ఉండే. బట్ స్టిల్ సమ్హౌ ఐ మేనేజ్డ్ అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ ఫెస్టివల్స్కి కానీ అలా ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తా, ఇట్లనే కొంతమందినైనా. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఇవాళ అయితే మేము ఫెస్టివల్ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ అన్ని ప్రసాదాలు కానీ ఎవ్రీథింగ్ ఇన్ ఫెస్టివల్, పూజ నుంచి నేను డెకోర్ చేయడం స్టార్ట్ చేసి నుంచి పూజ, ప్రసాదాలు, ఇంటికి అందరు రావడం. ఇట్స్ అ బిజీ హెక్టిక్ డే బట్ ఐ లవ్ ఇట్. అఫ్ కోర్స్ నాకు జస్ట్ 1 hour స్లీప్ ఉంది గైస్. స్టిల్ ఐఎమ్ అలైవ్. లైక్ ఇప్పుడు చూడండి టైం 10:30 అయింది కదా, 11 అవ్వడానికి వస్తుంది. స్టిల్ వీడియో ఎండ్ చేయాలి, నేను చెప్పాలి ఇవన్నీ నా ఫీలింగ్స్ అని షేర్ చేసుకోవాలి అనుకున్నాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ వరలక్ష్మి వ్రతం. నాకైతే ఫస్ట్ టైం పిలిచాను వాయనానికి ఇంటికి సబ్స్క్రైబర్స్ని కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాతే నమః. బాయ్ గాయ్స్. బాయ్. టేక్ కేర్.